ప్రార్థనని వాడుకుంటున్నాం. నేను అమెరికా దేశంలో చదువుకుంటున్నప్పుడు మా ప్రతి బిల్డింగ్స్లో ఒక చిన్న ఎర్రటి బాక్స్ ఉండేదండి. ఆ బాక్స్కి ఒక గ్లాస్ వేసి ఉండేది. ఆ గ్లాస్ లోపల ఒక బటన్ ఉండేది. ఏదైనా ఎమర్జెన్సీ జరిగితే ఆ అద్దాన్ని పగలగొట్టి ఆ బటన్ని వెంటనే నొక్కమని చెప్పేవారు ఇన్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్. దాన్ని మేము ప్రాంక్ చేయడానికి మా ఫ్రెండ్స్ అందరం ఒకసారి అమెరికాలో మేము అందరం మాట్లాడుకొని అక్కడ క్యాంపస్లో ఉన్న సెక్యూరిటీ వాళ్ళని ఇబ్బంది పెడదామని చెప్పి ఒక ఫ్రెండ్ ఇలా గ్లాసుని పగలగొట్టి ఆ బటన్ నొక్కేశాడు. వెంటనే అంబులెన్స్, ఫైర్ ఇంజిన్, పోలీసులు, మొత్తం క్యాంపస్ సెక్యూరిటీ అంతా అక్కడికి వచ్చారు. కంగారు పడిపోతే భయపడిపోతే ఏమైపోయింది అని చూడడానికి. ఆ అబ్బాయి మీద కేసు ఫైల్ చేశారు. చాలా రోజులు వాడు ప్రోబేషన్లో వాడు ఉన్నాడు, వాడు చేసిన చిల్ల అల్లరి పనికి. క్రైస్తవుడిగా ఉండే మనం ఏం చేస్తున్నాం తెలుసా? ఏదైనా ధ్వంసం అయిపోతే, ఏదైనా కాలిపోతే, జీవితం నాశనం అయిపోయిన తర్వాత అప్పుడు ప్రభువారి దగ్గరికి వస్తున్నాం. బట్ ఫర్ ఎ చేంజ్, బిఫోర్ యూ డిస్ట్రాయ్ యువర్ లైఫ్, కమ్ ఇన్ టు ద లైఫ్ ఆఫ్ జీసస్. ప్రభువారి జీవితంలోకి అడుగు పెట్టడానికి ప్రయత్నించండి. ఆయనలా మారడానికి ప్రయత్నించండి. ఆయనలా మాట్లాడడానికి, ఆయనలా ప్రార్థించడానికి, ఆయనలా బ్రతకడానికి ప్రయత్నించండి. అప్పుడు నీకు ఎప్పుడు అపవాది శోధించినా సరే, ఎప్పుడు నీ జీవితం కష్టమైన పరిస్థితి గుండా, ఇరుకు గుండా, లోతైన మార్గం గుండా వెళ్తున్నప్పుడు నిన్ను విడువను ఎడబాయనని చెప్పిన దేవుడు నీకు తోడుగా ఉంటాడు. హల్లెలూయా.